కిడ్స్, వచ్చేసాను. నేను మీ త్రినాథ్ అన్న, యోగా ట్రైనర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మనం గత ఎపిసోడ్లో చూసాం కదా, ఏం చేసుకున్నాం? బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ చేసుకున్నాం బాలమిత్ర ఛానల్లో. సో ఎలా చేసాము? ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఏ యాక్టివిటీ? రోలింగ్ ఫింగర్స్ అనే యాక్టివిటీ చేసి ఉన్నాము. అది ఎలా చేసామంటే, ఇలా 2 హ్యాండ్స్ని ఈచ్ అండ్ ఆపోజిట్ ఫింగర్కి టచ్ చేసి ఒక్కొక్క ఫింగర్ని ఓపెన్ చేసి రోలింగ్ చేసాము. క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times. దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పుకున్నాం. ఇలా రొటేట్ చేయడం వల్ల మన యొక్క ఫింగర్స్లో ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇలా 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్ని రొటేట్ చేయడం వల్ల మన బోత్ హెమిస్పియర్స్ ఆఫ్ ది బ్రెయిన్లో సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి అని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం 2 ఫింగర్స్ని కోఆర్డినేషన్ చేస్తూ రోలింగ్ చేయడం వల్ల మన లోపల కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా మళ్ళీ ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ అయిపోయింది కాబట్టి యోగా పోస్టర్ ఆర్ బ్రీతింగ్ యాక్టివిటీలో ఏదో ఒకటి తీసుకొని చేద్దామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి చూద్దాం. బ్రీతింగ్ యాక్టివిటీ చేసుకుందాం ఈరోజు. బ్రీతింగ్ యాక్టివిటీస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి మనకు. బ్రీతింగ్ యాక్టివిటీ అంటే ఏముంటుందో, మనం తీసుకునే సాధారణ శ్వాసల్ని ఒక క్రమబద్ధంగా ఒక విధానంతో తీసుకుంటే అది మనకు బ్రీతింగ్ యాక్టివిటీ అయిపోతుంది. ఈరోజు మనం చేసే బ్రీతింగ్ యాక్టివిటీ ఏంటంటే డీప్ బ్రీత్ ఇన్స్ బ్రీత్ అవుట్స్ చేస్తాము. డీప్ బ్రీతింగ్స్ అంటాం దాన్ని. ఎలా చేస్తామంటే మనకు 2 ఉంటాయి మామూలుగా, అబ్డామిన్ అండ్ డయాఫ్రమ్ అని 2 ఉంటాయి. ఇక్కడ డయాఫ్రమ్లో ఫిల్ చేసి పూర్తిగా వదిలేయడాన్ని డీప్ బ్రీతింగ్స్ అంటాము. ఏం చేస్తామంటే ఎనీ వన్ హ్యాండ్, ఒక హ్యాండ్ని పైన పెట్టండి, ఒక హ్యాండ్ నాగుల్ పైన పెట్టండి, మీ ఇష్టం ఏదైనా పర్లేదు. రైట్ హ్యాండ్ అప్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ డౌన్ పెట్టినా నో ప్రాబ్లం. డౌన్ హ్యాండ్ అప్ పెట్టి లెఫ్ట్ అప్ పెట్టి రైట్ డౌన్ పెట్టినా నో ఇష్యూ, ఎనీ ప్రాబ్లం. ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే మీకు వీలైనంత వరకు 4 seconds అయితే 4 seconds, 5 seconds అయితే 5 seconds, అప్ టు 8 seconds వరకు కంప్లీట్గా ఫిల్అప్ చేస్తాం. మళ్ళీ మీకు ఎంతవరకు సేమ్ ఎన్ని సెకండ్స్ తీసుకున్నామో అన్ని సెకండ్స్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను చేస్తాను చూడండి ఒకసారి. ఇలా పెట్టేసి మెల్లిగా బ్రీతింగ్ చేయండి. ఇన్హేల్, ఇలా డయాఫ్రమ్ని ఫిల్ చేయాలి, వదిలేయాలి. స్లోలీ బ్రీత్ ఇన్, ఇన్హేల్, ఎక్సేల్, చూసారు కదా, ఈ ఏరియా అనేది ఎక్స్పాండ్ అయింది, వదిలేసినప్పుడు కాంట్రాస్ట్ అయింది. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క డయాఫ్రమ్ ఏరియాను, మనం డీప్ బ్రీతింగ్ని డయాఫ్రమ్ బ్రీతింగ్ కూడా అంటాం. మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు మన ఈ ఛాతీ భాగాన్ని, డయాఫ్రమ్ భాగాన్ని ఫుల్గా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాము ఎయిర్తో. మళ్ళీ ఆ ఎయిర్ అనేది బయటకు రాగానే మళ్ళీగా కూర్చుంచుకోపోతుంది, కాంట్రాస్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు మనం 5 times చేస్తాము. ఇదే విధంగా 10 times అయినా చేయండి, లేదంటే 2 minutes అయినా చేయండి. లేదు ఇంకా సమయం ఉంది, మాకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలి, మా బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని పూర్తిగా యాక్టివేట్ అవ్వాలనుకుంటే 5 minutes చేయొచ్చు డైలీ. అది అప్ టు యువర్ చాయిస్. అట్లీస్ట్ 10 counts చేసే ప్రయత్నం చేయండి, లేదంటే 2 minutes చేయండి స్టాప్ వాచ్ పెట్టుకొని. ఇంకా బాగా చేయగలుగుతాం అనుకుంటే 5 minutes చేయడం వల్ల మనం తీసుకునే ఆ డీప్ బ్రీత్ అనేది మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్ళిపోయి మన యొక్క బాడీ సెల్స్ని మరియు బ్రెయిన్ సెల్స్ని కంప్లీట్గా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనం ఏం చేస్తామంటే ఒక డేకి సరిపడా ఎనర్జీ లెవెల్స్ అనేటివి మనకు స్టోర్ చేసుకుంటూ ఉంటాం, ఆక్సిజన్ లెవెల్స్ని. కాబట్టి డే అంతా మంచి చురుకుగా, మంచి యాక్టివ్గా, మంచి ఎంతూజియాస్టిక్గా ఎక్కువ నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 to 5 minutes చేస్తారని కోరుకుంటూ ఈ మళ్ళీ టెక్నిక్తో మీ ముందుకి వస్తానని తెలియజేస్తున్నాను. బాయ్ బాయ్. మీ తినతన్న కోసం ఎదురు చూస్తారు కదా. ఎస్.